అందరికీ గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. నమస్కారం అన్న. ఓకే, ఈరోజు ఈ ఎన్లైటెన్ గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూట్స్ ఫ్రెషర్స్ పార్టీ ప్రోగ్రామ్కి నన్ను పిలిచిన యాజమాన్యం నజీర్ గారికి, వారి తండ్రి గారికి, ప్రిన్సిపల్ దీపిక గారికి, ఆయన గోరంట్ల ప్రసాద్ గారికి, కాలేజీ ఫ్యాకల్టీ మెంబర్స్కి, పేరెంట్స్ అందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు, ధన్యవాదాలు. పిల్లలకి దీవెన్లు. నాన్న, నేను ఒక 2 days బ్యాక్ జబల్పూర్ నుంచి 5,000 తుపాకులు, 10,000 మ్యాగజైన్స్ తీసుకొని వస్తున్న జర్నీ బై రోడ్, కేజీఎఫ్లో లాగా. చూసారా? కేజీఎఫ్ సినిమా చూసారా? అప్పుడు మా పాత దోస్తు భాషా గారు ఫోన్ చేశారు. ఫోన్ చేసి, ఈ విధంగా ప్రోగ్రామ్ ఉంది సార్, ఫ్రెషర్స్ పార్టీకి రావాలి అంటే నాకు చాలా ఆనందం వేసింది. ఎందుకంటే నాకు ఉద్యోగపరంగా ఉద్యోగం చేసుకుంటూ మిగిలిన సమయాన్ని ఎక్కువగా నేను స్టూడెంట్స్తోనే గడుపుతుంటాను. నాకు చాలా ఇష్టం. ఎందుకంటే నేను ఒక నార్మల్ ఫ్యామిలీ నుంచి ఏదో బిజినెస్, ఆ టయానికి పంటలు పండించుకునే ఏరియా నుంచి వచ్చినోను. అప్పటికి నాకేమీ నాలెడ్జ్ లేదు. బుక్స్ తీసుకోవడం, స్కూల్కి వెళ్ళడం, స్కూల్లో చెప్పింది పాఠాలు విని రాసుకొని వచ్చి ఇంట్లో మళ్ళీ బుక్స్ పడేసి పక్కనే పెన్నా నది ఉంటే ఆ పెన్నా నదికి వెళ్ళి ఇసుకలో ఆడుకొని నదిలో ఈత కొట్టి వచ్చేవాళ్ళం. ఇది మా రొటీన్ దినచర్య. ఇలాంటి స్టేజ్ నుంచి వచ్చినోని కాబట్టి ఏ విద్యార్థి కూడా అతని విలువైన సమయాన్ని, ఫ్యూచర్ని కోల్పోకూడదు. మనకి తెలిసింది 4 విషయాలు షేర్ చేయాలి, వీలైతే హెల్ప్ చేయాలి అనే కాన్సెప్ట్తోనే నా సర్వీస్ అంతా గడుస్తుంది. అలాంటి ఈ సందర్భంలో ఇక్కడ ఈరోజు ఎన్లైటెడ్ గ్రూప్ ఇన్స్టిట్యూట్స్ కూడా ఒక అవకాశం లభించినందుకు అదృష్టంగా భావించి నా కొన్ని విషయాలు షేర్ చేసుకుంటాను. అలాగే ఇందాక మీ నజీర్ గారితో మాట్లాడితే కొన్ని చక్కటి విషయాలు చెప్పారు. ఇంతవరకు కొన్ని ఇంత తిరుగుతున్నా తెలీదు, అవి కూడా నేను ముందు ముందు షేర్ చేసుకుంటా. ఇక మీ రొటీన్ ఫ్రెషర్స్ డే, 10th అయిపోయింది, కొంతమందికి ఇంటర్ అయిపోయింది. ఇంతవరకు 10th అంటే